పయనం నయనాల కొలనులో నిన్ను మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే ఓకే అను, ఐల్ టాక్ టు మీరా. నువ్వు వెళ్ళి అంతే కదా సార్? నో, యూ డిజర్వ్ ఇట్. లేక ప్రేమో ఏమీ తెలియని పేరు లేని ఈ బంధానికి ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తారా సార్? ఏంటను? మీరు ఒప్పుకుంటే ఒక ఛాలెంజ్. ఛాలెంజా? మీరు అంటే చెప్తాను. చెప్పు. ఇప్పటి నుంచి 24 గంటల వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదు. ఆఫీస్కి కూడా రాను. ఈ 24 గంటలు మనం కలవడానికి ఉన్న అన్ని పాసిబిలిటీస్ క్లోజ్ చేస్తున్నాను. ఇది దాటి మనం ఎదురుపడే పరిస్థితి వస్తే అప్పుడు తప్పకుండా మీరు మీ మనసులో మాట చెప్పాలి సార్. తప్పో ఒప్పో 24 గంటల్లో తెలిసిపోతుంది. సార్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను. ఎన్నోసార్లు అడిగి చూశాను. సార్ సమాధానం చెప్పలేదు. ప్రతిసారి ఆయన మౌనంగానే ఉన్నారు. మొట్టమొదటిసారి నోరు తెరిచి నా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశారు. నిజంగా ఇది నాకు చివరి అవకాశం రమ్య. అగ్ని పరీక్షే. ఏది జరుగుతుందో అది జరగనివ్వు. అను అను ఆర్య సార్ ఏమో ఈ విషయం చెప్పరు.
ఇదేమో ఆఖరి అవకాశం అగ్ని పరీక్ష అంటోంది. దేవుడా, దీన్ని నువ్వే కాపాడాలి, నువ్వే గెలిపించాలి. ఎస్, ఎలాగైనా సరే ఆర్య సార్ అనుకి ఎదురు పడేలా చేయాలి. అను ప్రేమని గెలిపించాలి. గుడికి రావడానికి అమ్మి కూడా ఒప్పుకుండాది. గుడి ఎక్కడుందో ఎతకడానికి ఏంటి నీ నసుగుడో? చెప్పేది వినవే పద్దు. ఈ నగరాన్ని ఒకప్పుడు రాజులు నవాబులు పాలించారు. కోటలు బురుజులు దండిగా కట్టించారు. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. వాటిలో ఏ బురుజుకి 2 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి గుడి ఉందో మనకెలా తెలుస్తుంది? తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో. ఇప్పటి వరకు ఆ పనిలోనే ఉన్నానే, ఎవరికి తెలియదట. నేను ఫోన్ చేసిన వాళ్ళు కూడా తెలియదనే చెప్పిండారు. అంచేత గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ చేద్దాం. ఆ మాట అన్నావంటే ఊరుకునేది లేదు సుబ్బో. ఎట్టయినా మొక్కు తీర్చుకోవాల్సిందే. అమ్మి పెళ్లి జరిగి తీరాల్సిందే. పట్టదు బుజ్జమ్మ, అన్నిటికీ పరుగులే. కంపెనీ నిన్ను వైజాగ్కి ప్రమోట్ చేయడానికి డిసైడ్ అయింది. ఓకే, నేను నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నీతో పందెం వేయించింది అమ్మే, ఆ పందెంలో నిన్ను గెలిపించేది అమ్మే. వెళ్ళు, అమ్మ గుడికి వెళ్ళు. అమ్మ ముందు సాగిలపడి మొక్కు తీర్చుకో. మీ అమ్మ దేనికి ఓపిక పట్టదు బుజ్జమ్మ, అన్నిటికీ పరుగులే. అనుకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. అది ప్రమోషన్ కాదు, పనిష్మెంట్. 24 గంటల్లో ఆర్య సార్ అను ఎదురు పడకపోతే సార్కి అను శాశ్వతంగా దూరం అవుతుంది. ఏదైనా ఐడియా చెప్తావో నీ దగ్గరికి వస్తే నేను చెప్పిందే నాకు చెప్తావేంటి? మీతో తమాషా చేస్తానా? థ్యాంక్ యూ, యూ మేడ్ మై డే. కానీ నాకు ఇదివరకే కాస్త తెలిసింది, బట్ ఈ రోజు అది కన్ఫర్మ్ అయింది. కన్ఫామా? అంటే మీకు ముందే తెలుసా మీరాజీ? ఆ అను లాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు జెండే నేను. అది జస్ట్ లాంగ్ వీకెండ్కి వచ్చింది. వీకెండ్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. అదొచ్చినప్పటి నుంచి ఆర్య సార్ బిహేవియర్లో మార్పు వచ్చింది. మీరు కూడా అబ్జర్వ్ చేశారు కదా. సార్ అలా ఎందుకు ప్రవర్తించారో ముందు అర్థం కాలేదు. ఇప్పుడు అంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది మీకు? ఆర్య సార్ని కలవదు అంటే మీరేం చెప్పినా చేస్తాను జెండే. ఆర్య సార్ కోసం ఏమైనా చేస్తాను. నేను అంతే మీరాజీ. దీని గురించి మా ఊళ్ళో ఒక మాట ఉంది జెండే, చెప్పనా? ఒక్క దెబ్బకి 2 పిక్కలు. ఈ మాట ప్రతి ఊళ్ళోనూ ఉండేదే మీరాజీ. జెండే, కొత్త మాట ఏదైనా చెప్పండి. మీరే చెప్పండి. నేను చెప్పాలంటే 24 అవర్స్, 24 గంటలు. గెలిచి వైజాగ్ వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేయాలనుకుంటుందన్నమాట. చెప్తా. సార్ ప్లీజ్ సార్, ఇది అను లైఫ్ సార్. మీరు మాత్రమే మా అనుకి హెల్ప్ చేయగలరు సార్. మీరింతగా బ్రతిమాలాల్సిన అవసరం లేదు. అను అంటే నాకు గౌరవం ఉంది. మీరిద్దరూ అనుని తీసుకురండి, నేను ఆర్య సార్ని తీసుకొస్తాను. వచ్చే ముందు ఎక్కడికి రావాలో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పోతే నేను చెప్పిన చోటికి నాతో రా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు చెండే. ఏంటి ఇంత చెప్పినా కూడానా? నీ ముందు ఛాలెంజ్, నీ వెనకాల ప్లానింగ్, నిన్ను కలవడానికి చీటింగ్. ఇదే అను స్ట్రాటజీ. నాతో వస్తే అంత అర్థమవుతుంది. ఆ అను ఎలాంటిదో
నీకు క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. సరే, అను కోసం కాదు, నీ కోసం వస్తాను. పద. నీతో వస్తున్నాడు కదా. నువ్వు కూడా వస్తే బాగుంటుందను. మన ఫ్రెండ్షిప్ మీద గౌరవం ఉంటే మాతో రా ప్లీజ్ అను. నీకోసం కాకపోయినా మా కోసమైనా రా. మాకు హ్యాపీగా ఉంటుంది, నీకు మూడ్ చేంజ్ అవుతుంది. ప్లీజ్ అను. సరే, అమ్మతో ఒక మాట చెప్పొస్తాను. పదా వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారు? అదే బుక్ స్టాల్ వాళ్ళు, ఫుడ్ స్టాల్ వాళ్ళు. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చాయి. ఇప్పుడు వేరే బుక్స్ కొని ఏం చదువుతాం రమ్య? అవునను, నిన్ను తప్పకుండా తీసుకొస్తామని వాళ్ళకి మాటిచ్చాం. ఎవరికి? అదే ఎగ్జిబిషన్ వాళ్ళకను. వాళ్ళకి మాట ఇవ్వడం ఏంటి? వాళ్ళు చాలా పెద్ద మనుషులను, వాళ్ళను ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు. అదే ఎగ్జిబిషన్ వాళ్ళకను. వాళ్ళకి మాట ఇవ్వడం ఏంటి? వాళ్ళు చాలా పెద్ద మనుషులను, వాళ్ళను ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు. ఒరే తింగరి బావా, కాసేపు సైలెంట్ గా ఉండు. పెద్ద మనుషులు ఎవరు రమ్య? ఎగ్జిబిషన్ వాళ్ళను. పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టుకున్నారని పెద్ద మనుషులు అంటున్నాడు. నువ్వెందుకు కార్తీకే వార్యా? ఇంకా ఎంతసేపని కారులో కూర్చోమంటే డెసిషన్ తీసుకుంటే వెనకడుగు వేయడు. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఆవిడ గారు అను మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయాలని ఎంత ప్రయత్నించినా వర్కౌట్ అవ్వదు. అలా అయితే వాళ్ళంతటా వాళ్లే వచ్చి నిన్ను తీసుకురామని ఎందుకు చెప్పారు? అను చెప్తేనే కదా. అలానే ఎందుకు అనుకుంటున్నావు? యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్ గురించి అలాగే ఆలోచించి ఇదంతా చేసుండొచ్చు కదా. చేసుండొచ్చు. బాబాయ్ షాప్ కూడా ఎగ్జిబిషన్ కు వెళ్లే దారిలోనే కదా. బ్లౌజులు తీసుకొని వెళ్దాం. లేట్ అవుతుంది రమ్య, ముందది తర్వాత ఏదైనా. అది అంటే ఎగ్జిబిషన్ అను. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? మేము నీ ఫ్రెండ్స్మే, నీకు మంచే చేస్తాం. ఏంటా మంచి? అది వెళ్తూ మాట్లాడుకుందాం పదా. ముందు చెప్పు రమ్య. వెళ్ళాక నీకే తెలుస్తుంది. ఇప్పుడే తెలియాలి. మనం వెళ్తుంది నిజంగా ఎగ్జిబిషన్కేనా లేక వేరే ఇంకెక్కడికైనానా? నమ్ముకున్నాను రమ్య, ఇక ముందు కూడా నమ్ముతాను. నా ప్రేమలో నిజాయితీ ఉంటే నేను నమ్మింది నిజమవుతుంది. ఒకవేళ అబద్ధమైతే అప్పుడు నా ప్రేమకి అర్థం లేదు. గెలుపైనా ఓటమైనా నాకే వదిలేయండి. అంతేగాని
నాకు మంచి చెయ్యాలని చెడు చేయకండి. అను అను ఛీ! కలవకపోతే నేను వైజాగ్ వెళ్ళిపోవాలి. నాకు ట్రాన్స్ఫర్ అయిన విషయం ఇంకా అమ్మా నాన్నలతో చెప్పలేదు. చెప్తే ఎలా ఫీల్ అవుతారో, ఏం చేయాలి? ఈ పరీక్షలో ఓడిపోయి అమ్మా నాన్నలకు ఆర్య సార్కి నేను దూరం అవుతానా? రేపేం జరగబోతోంది? నేను గెలుస్తానా, ఓడిపోతానా? ఏంటమ్మా, ఇంత లేట్ అయినా ఇంకా నిద్రపోకుండా చదువుతూనే ఉన్నారు? నిద్ర రావట్లేదు వశిష్ఠ. ఎందుకనో ఆర్య ఇంటికి వస్తాడనిపిస్తోంది. ఆర్యబాబు వచ్చేవారైతే ఈపాటికే వచ్చేవారమ్మా. ఇంత లేటుగా ఎప్పుడూ ఇంటికి రారమ్మా. వస్తాడని నాకనిపించినప్పుడు, ఇంటికి రావాలని వారికనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేస్తారు. రక్షణ అన్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే మనం సంతోషంగా ఉంటాం. నువ్వు నమ్మిన దేవుడి వల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావు కదమ్మా, అదే నాకు హ్యాపీ. సరే, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు వచ్చావన్న ఆనందంలో హాయిగా నిద్రపోతాను. వశిష్ఠ బాబు, రేపు సాయంత్రం వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. అలాగే ఆర్యబాబు. రెడీ చేసి పెట్టు. అలాగే అమృత, ఆ కూరగాయలన్నీ శుభ్రం చేశాకే తరిగి పెట్టు. అలాగే అమ్మా. ఇవాళ వంటంతా నా చేతులతో నేనే స్వయంగా చేస్తాను. లక్ష్మణ్, నువ్వు వెళ్ళి జున్ను పాలు తీసుకురా. అలాగే అమ్మా. ఇవి అక్కడ పెట్టు. మామిన్లా పొద్దు పొద్దునే వంటగదిలో తిష్ట వేశారంటే బ్రో ఇన్లా నైటే వచ్చారన్నమాట. రేపడుతున్న వాళ్ళమే కదా. పొద్దు పొద్దున్నే ఎందుకు గొడవ చేస్తున్నావు మాన్సి? గొడవ? నో మామిన్లా. ఆ మధ్య ఒక రోజు పాయసం కావాలని నీరజ్ నన్ను అడిగాడు. అది ఎలా చేయాలో తెలియక చేసి పెట్టలేకపోయాను. నాకు చెప్పాల్సింది, నేను చేసి పెట్టేదాన్ని కదా. ఇప్పుడు పాయింట్కొచ్చారు. మేమడిగితేనే మీరు చేసి పెడతారన్నమాట. ఓహ్, బ్రోయిన్లా ఏమి అడగకపోయినా అన్నీ చేసి పెడతారు. పదే పదే ఆర్యకు నీరజ్కి పోలికెందుకు తెస్తావు మాన్సి? వాళ్ళిద్దరూ నాకు సమానమే. సమానం కాదు. వికసించి నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో నిన్ను మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. పెళ్లికి ముందు మీరు నాతో ఏం చెప్పారో అవన్నీ ఇప్పుడు రివర్స్ లో జరుగుతున్నాయి. అన్నీ చూస్తూ సైలెంట్ గా ఉంటాను అనుకోకండి. ఏదో ఒక రోజు ఈ ఎక్కువ తక్కువ లెక్కలన్నీ సరిచేస్తాను. మీకు బాగా ఇష్టమైన బ్రోయిన్లాతో ఈక్వల్ గా నా నీరజ్ని నిలబెడతాను. నేనేంటో చూపిస్తాను.
అమృతంలా ఉంటుంది. అను ఏం ఆలోచిస్తుండవే? కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఏమైందను? ఆఫీస్కి టైం అవుతుండా? ಬೇಗ ಕಾಫಿ తాగి తయారవ్వు. ఏ సుబ్బు, ఏమైంది నీ కూతురికి? అడుగు. బుజ్జమ్మకి ఏం కాలేదే, నువ్వు అనవసరంగా నష్టపెట్టకు. సుబ్బు, ఈరోజు అష్టమి కదా, అందుకే ఆమె అట్టుండాది. సర్లే, ఈరోజే కనుక్కుంటాను. ಬೇಗ కనుక్కో. సార్, ఈ వాటర్తో బైక్ స్టార్ట్ అవ్వలేదనుకో, నీ వీపు విమానం మోత మోగిపోతుంది. చూడండి సార్, బైక్ స్టార్ట్ అవుతుంది, విమానంలా దూసుకుపోతుంది. ఇప్పుడు నమ్ముతారా సార్? చిటికెడు పౌడర్తో లీటర్ బయో పెట్రోల్. ఒకసారి ఆ పొడివ్వండి. ఎస్, పెట్రోల్ స్మెల్ వస్తుంది కదా. అంటే బంకుల్లో అమ్మే పెట్రోల్ అంత ఘాటు వాసన రాదు, బికాస్ ఇది బయో పెట్రోల్, మొక్కల నుంచి తీసింది. నో స్మెల్, నో పొల్యూషన్, ఎక్కువ మైలేజ్. ఎంత తగలేసావు? మాన్సి, ఎంత పెట్టి కొన్నావు? జస్ట్ 4 crores ఓన్లీ. 4 కోట్ల? డోంట్ వరీ, ఈ 4 crores తో మనం 4000 crores సంపాదించొచ్చు. ఫ్లేముల్ మండుతుంది. నా కడుపు మంట కంటే ఎక్కువ మండుతుందా? వద్దు మంచి, వద్దు. చూడు, చాలా బాగా మండింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. మేబీ పౌడర్ సరిగా మిక్స్ చేయలేదనుకుంటా. గివ్ మీ 1 second. నీరజ్, నీ తెలివి తక్కువతనంతో వేస్ట్ చేస్తున్నావని. ఈ ఇంట్లో నీకే గౌరవం లేదు నీరజ్, నీ వల్ల నాకు లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నిజంగానే నిన్ను సూసైడ్ చేసుకోవాలి. నా వల్ల కాదు నీరజ్. నేను బ్రతకాలి అంటే నువ్వు బయటికి రాకూడదు. బయట ప్రపంచంతో నీకు సంబంధం ఉండకూడదు. ఈ గదిలోనే ఉండు. మాన్సి, ఎక్కడికి వెళ్తున్నావు మాన్సి? నువ్వు నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ మాన్సి, ప్లీజ్. బయటికి రావద్దన్నానా? మాన్సి, మాన్సి, మాన్సి.
వికసించి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో నిన్ను మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే మాన్సీ మాన్సీ డోర్ ఓపెన్ చేయి మాన్సీ ఏం మాట్లాడుతున్నావు మాన్సి? ఆయనకి డబ్బు పిచ్చి పట్టుకుంది. ఈజీగా డబ్బులు సంపాదించాలని తెలివి తక్కువ పనులు చేస్తూ కోట్లు తగిలిస్తున్నాడు. ఆ బయో పెట్రోల్ గురించేనా నువ్వు చెప్తున్నది? ఓ మీకు తెలుసన్నమాట. తెలిసి కూడా మౌనంగా ఉన్నారంటే మరో అవమానానికి నన్ను తల దించుకోమన్నట్టేగా. అది కాదు మాన్సి, నీరజ్ను అలా గదిలో పెట్టి తాళం వేస్తే వాడు భయపడతాడు. గోపి, ఇలా కాదు గాని ముందు నువ్వు వెళ్ళి ఆర్యాబాబుని పిలుచుకురా. అలాగమ్మా. నువ్వు ఆ గోపి, ఈ సాయంత్రం వరకు ఎవరిని డిస్టర్బ్ చేయదని పెదబాబు చెప్పారమ్మా. త్వరగా డోర్ తీ ఆర్యా. లోపల నీరజ్ ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో త్వరగా. పెట్టి వెళ్ళిపోయింది దాదా. నీరజ్, నాకు నాకు చాలా okay, come on. భయమేసింది. ఏడుపు వచ్చేసింది. రిలాక్స్. ఏం కాదు, నువ్వు దాని గురించి మర్చిపో. ఓకే? అమ్మా అమ్మా, నువ్వైనా మానసికి చెప్పమ్మా, మళ్ళీ ఇలా చేయొద్దని చెప్పమ్మా. నేను భయపడతానని చెప్పమ్మా, చెప్పమ్మా. చెప్తాను నీరజ్. అన్నయ్య నేను ఉండంగా నీకేం కాదు నాన్న, భయపడకు. అంతా అన్నయ్య చూసుకుంటాడు. తల మధ్య మూడో మనిషి ప్రమేయమే ఉండకూడదు. కాని తను చేస్తోంది తప్పో ఒప్పో తెలియని స్థితిలో నీరజున్నాడు. అలాంటి వాడి పట్ల అమానుషంగా ప్రవర్తించకూడదని మాన్సికి నువ్వే చెప్పాలి. నీరజ్ని ఆ దేవుడే మార్చాలి. కనీసం మాన్సినైనా నువ్వు మార్చార్యా. నీరజ్తో మంచిగా ఉండమని చెప్పు. సరేనమ్మా, మానసితో నేను మాట్లాడతాను. ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. అయితే మీ భార్య ఎక్కడ? సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహ. ఉన్నారా లేకపోతే వదిలేసి? మానసి, భర్తల మధ్య మీరు జోక్యం చేసుకుంటే నేనెంత కోప్పడాలి?
నీ కోపంలో అర్థం ఉంది మానసి. బట్ వాడి పరిస్థితి కూడా ఆలోచించమంటున్నాను. కరెక్ట్ బ్రో ఇన్ లా, బట్ మీరు కూడా ఆలోచించాల్సింది ఒకటి ఉంది. నా పక్కన నీరజ్ ఉన్నట్టే మీ పక్కన నీరజ్ లాంటి ఒక భార్య ఉండుంటే అప్పుడు మీకు తెలిసేది నేను ఏం కోరుకుంటున్నానో ఏం కోల్పోతున్నానో. పెడుతోంది. అదే నేను చెప్తున్నాను. మీరిబ్బంది పడాల్సిన అవసరమే లేదు. నా సమస్యలు నేనే చూసుకుంటాను. ఐ నో మాన్సి, నీరజ్పై మాకెంత ప్రేముందో నీకు అంతే ప్రేముంది. ఉండి ఏం ఉపయోగం? ఆ ప్రేమని నీరజ్ అర్థం చేసుకుంటున్నాడా? నన్ను బాధ పెట్టడం తప్ప తనకేం తెలుసు? మాన్సి, నీరజ్ చిన్న చిన్న తప్పులు చేస్తున్నాడు నిజమే, కానీ కావాలని చేయట్లేదుగా. తెలియక చేసిన తప్పులకి తనని శిక్షించాలా? అర్థం చేసుకో మాన్సి. ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలి? మీలాగే ఆయన్ని అలాగే వదిలేయాలా? ఆయన మారాలని కోరుకోకూడదా? మార్చాలని ప్రయత్నించకూడదా? అసలు ఒక్క మాట అనకూడదా? చెప్పండి. అందరూ ఆయన్ని తెలివి తక్కువ దద్దమ్మ అంటుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది, ఎంత అవమానంగా ఉంటుంది. చెప్పండి బ్రోయిన్లా. వికసించి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో ఎన్నో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. సమయానికి ఆర్య ఇంట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత అనర్థం జరిగేదో తెలుసా నీకు? తెలియకుండా ఏం లేను మామిన్లా. నేను బయటికి వెళ్ళింది కూడా ఆయన కోసమే, ఆయన మార్పు కోసమే. మాన్సి, ఆర్గ్యుమెంట్ ఎందుకు గానీ ఇప్పటికే నీరజ్ చాలా బెదిరిపోయి ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు. థ్యాంక్ యూ నీరజ్. ఐఎమ్ వెరీ వెరీ సారీ నీరజ్. నేను తప్పు చేశాను. ఇందాక నీతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక కోపంలో చేశాను. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి. బయట బ్రోయిన్లా కంటే గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఇంట్లో బ్రోయిన్లా లాగా రెస్పాన్సిబుల్గా ఉండాలి.
చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలి. నీరజ్ గ్రేట్ అని అందరూ క్లాప్స్ కొట్టాలి. అలా క్లాప్స్ కొట్టే జనంలో ఫ్రంట్ రోలో నేనుండాలి. నేను నీ వైఫ్ నని తలెత్తుకొని ప్రౌడ్గా చెప్పాలి. ఇట్స్ మై డ్రీమ్ నీరజ్. నటేనా? కానీ ఇక మీదట నువ్వు నాపై కోపడకూడదు, అరవకూడదు, గదిలో పెట్టి వెళ్ళిపోకూడదు. ఇంకెప్పుడు అలా చెయ్యను నీరజ్. ఐ ప్రామిస్ యూ. ఐ లవ్ యూ మాన్సీ. లవ్ యూ టూ నీరజ్. I love you, Neeraj. Forever and ever. ఈ 24 గంటలు మనం ఒకరినొకరం చూసుకోకూడదు. 24 గంటల్లో మనం ఎదురు పడితే మీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పాలి. ప్రమాదం మనకి కాదు జండేజీ, ఆ అను అండ్ గ్యాంగ్కే. నో 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 మీరాజీ, టైం ఎప్పుడు ఎవరి వైపుకు మళ్ళుతుందో ఎవ్వరికీ తెలీదు. నో నెగటివ్ థాట్స్ జండేజీ. నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం నా హార్డ్ వర్కే కారణం. ఈ టైం, విధి ఇవన్నీ నేను నమ్మను. నేను నమ్ముతాను. రియలీ? అది మూఢనమ్మకం కదా? కాదు, నమ్మకం కూడా ఒక సైన్స్ లాంటిదే. కమ్ ఆన్ జెండే, నాన్ సెన్స్ సైన్స్ ఎలా అవుతుంది? సంకల్పానికి ప్రకృతి చేసే సహాయమే విధి. ఆ విధి అనుకు అనుకూలంగా ఉంటే, ఆర్య సార్ తనను కలవాలని అను గట్టిగా అనుకుంటే, ఛాన్స్ తీసుకోకూడదు మీరాజీ. ఈ విషయంలో మరోసారి షౌకత్ మస్తాన్ పీరుబాబా గారిని సంప్రదించాలి. ఏం జరగబోతుందో అడగాలి. రమ్య, ఇప్పటి వరకు వేరు, ఇప్పుడు వేరు. ఇంతకు ముందు మీ మధ్య ఎలాంటి గడువు లేదు. ఇప్పుడు కొన్ని గంటలే మిగులున్నాయి. ఆలోపు మీరు కలవకపోతే శాశ్వతంగా కలవరు. అది అర్థమవుతుందా నీకు? ఇదే చివరి అవకాశం అంటున్నావు, అగ్ని పరీక్ష అంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వేదోటి చెయ్యకపోతే ఎలా అను? మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం అవ్వదు, సమాధానం దొరకదు. ఏ దేవుడో దేవతో దిగివచ్చి నిన్ను ఆర్యసార్ను కలపరు. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి, ఉదో ఉదో. వికసించి నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో నిన్ను మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. చెప్పాలి దాదా. డబ్బులు పోయినా పర్వాలేదు నీరజ్, పరువు పోకూడదు. నిన్ను చీట్ చేసిన వాళ్ళు జైలుకు వెళ్ళాలి గాని వాళ్ళని చంపి నువ్వు జైలుకు వెళ్ళకూడదు. అంతా అన్నయ్య చూసుకుంటానంటున్నాడు కదా నీరజ్, నువ్వెందుకు ఆవేశపడతావు?
పద గుడికి వెళదాం, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నేనెక్కడికి రానమ్మా. ఆ దేవుడు నాకేం చేశాడని అందరూ నన్ను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. అలాంటి వాడికి నేను మొక్కాలా? నో. నీరజ్, గోపి, గుడికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేశారా? త్వరగా తీసుకురండి. ఆ, మేం వెళ్ళొస్తాం ఆర్య. అలాగేమ్మా. నీరజ్ జాగ్రత్త. నేను చూసుకుంటాను. మాన్సి పద. పద్దు, ఆ నేను రెడీనే. వచ్చినావా సుబ్బు? కొంచెం ఈ పాలు చూస్తుండు, ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికే? ఈ చీరకి మ్యాచింగ్ గాజులు లేవు, పక్కింటి మంజునింటికి పోయి తెచ్చుకుంటానే. ఏమే, మనం వెళ్తున్నది పూజకి పద్దు, పేరంటానికి కాదు. అబ్బా నువ్వు ఉండు సుబ్బు. పొయ్యి కూడా ఆరిపోయింది. నీకు ఏ పని చెప్పినా ఇంతే, ఒక్క పని కూడా సరిగ్గా చేయవు కదా. అది కాదు పద్దు, పేపర్లో ఆర్యసారి కంపెనీ గురించి రాశారే, కంపెనీలో ఏవో పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఓ ఉంటే నువ్వు వెళ్ళి ఉద్యోగం చేస్తావా? మోహన్ చూడు. ఎందుకే అలా అరుస్తావు? అయినా పాలు పొంగిపోవటం ఏం పాపం కాదే, మంచిదే. మంచిదే మంచిదే. పాల ఖరీదు ఎంత ఉండది? నాన్నా, రెడీ అయ్యారా? రెడీయే బుజ్జమ్మా. అమ్మి నేను తయారుగా ఉండనే. బయలుదేరదామా? వెళ్దాంలే బుజ్జమ్మా. ఓ 10 నిమిషాల్లో ఆ గుడివైపు వెళ్లే బస్సు మన బస్తీ దగ్గరకు వస్తుంది. బస్సులో కాదు నాన్న, క్యాబ్లో వెళ్దాం. 24 hours మన మధ్య ఎలాంటి కమ్యూనికేషన్స్ ఉండకూడదు. ఓకే, నేను నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని గంటలే మిగులున్నాయి. ఆ లోపు మీరు కలవకపోతే శాశ్వతంగా కలవరు. అది అర్థమవుతుందా నీకు? అన్నట్టు అబ్బి, ఇంక నీ వాగుడు ఆపు పద్దు. బుజ్జమ్మని చూడు, సైలెంట్గా ఉండు. ఇంట్లో ఇంకా 2 hours మాత్రమే ఉంది. అప్పటికి అను పెట్టిన గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత ఏ గొడవ ఉండదు. నువ్వు నీ పని, నేను నా పని చూసుకోవచ్చు. వింటున్నావా? ఈ 2 hours ఇంట్లోనే ఉంటావుగా? ఉంటాను. బయటికి ఎక్కడికి వెళ్ళవుగా? వెళ్ళను. కాన్ఫిడెంట్గా చెప్తున్నావా? చెండే, నీ మంచి కోసమే చెప్తున్నాను ఆర్య. గడువు దాటే వరకు గడప దాటకు. వికసించి నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో నిన్ను మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. అను, ఈ అబ్బి ఫోన్ నెంబర్ తీసుకుంటావా? మనం ఇట్లా గుళ్ళోకి వెళ్ళగానే ఆ అబ్బి తుర్రమంటే. మనుషుల మీద నమ్మకం ఉండాలి పద్దు. మనుషులందరూ నమ్మకానికి ప్రతిరూపమైన ఆర్య సర్లాగా ఉండరు సుబ్బు. ఇదిగో అబ్బి, కార్ జాగ్రత్త. అతని కారు అతను జాగ్రత్తగా చూసుకోడా ఏంటి? అది కాదు సుబ్బు,
మన చెప్పులు కార్లోనే వదిలాం కదా అందుకని. ఓ చెప్పులకు వచ్చిన తిప్పలా ఇవి. సరే సరే పద. ఎంత బాగుండదు సుబ్బు ఈ గుడి. ఇట్లాంటి గుడి హైదరాబాద్ లో ఉందని నేను కల్లో కూడా అనుకోలే. ఇది చాలా ప్రసిద్ధి చెందిన గుడెట్ట పద్దు. బుజ్జమ్మా, బుజ్జమ్మా ఏంటి ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రా. ఏమైందను? నేను ఈ గుడి దగ్గరకు వచ్చాను. ఎప్పుడో ఈ గుడిని చూసినట్టుంది. పిల్ల నా పెళ్ళామన్నాడంట. వర్ధన్ అని రాసుంటే అది ఆర్యవర్ధన్ సారేనా? ఆర్య సార్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా పద్దు. నాకు తెలిసి ఈ గుడి కూడా సార్ వాళ్ళు కట్టించిందే అయి ఉంటుంది. అయితే ఇది మన గుడే సుబ్బు. మన గుడి ఎలా అవుతుంది? ఆర్య సారు మనవారు, వాళ్ళ గుడి మన గుడి కాదేంటి? ఏమంటావను? వదిలేస్తే గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగేసేలా ఉన్నావే. పూజకి ఆలస్యం అవుతుంది, పద పద. అయ్యా వెళ్తున్న వాడిని ఆపి ముచ్చట్లు పెట్టింది ఎవరు? నువ్వా నేనా? సర్లే పద, పూజకు టైం అవుతుంది. దా బుజ్జమ్మా. రా. శ్రీ మహావిష్ణువులను వేడుకున్నారు. అటు పిమ్మట శ్రీహరి శివుణ్ణి చేరి బుజ్జగించి సతీదేవి పార్థివ దేహాన్ని 18 ముక్కలుగా చేసి ఈ భూమిపై వెదజల్లారు. అవే ఈనాడు అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. తనువు చాలించిన పిదప కూడా ప్రేమను చంపుకోలేని సతీదేవి పార్వతీదేవిగా హిమవంతుని ఇంట మళ్ళీ జన్మించింది. ఈ గుడికొచ్చి మొక్కు తీర్చుకుంటే మంచి జరుగుతుందని సోదమ్మ చెప్పిండది. వెళ్ళు, అమ్మ గుడికి వెళ్ళు. అమ్మ ముందు సాగిలపడి మొక్కు తీర్చుకో. అమ్మ అంతా సరిచేస్తాది. ఈరోజు సాక్షాత్ దేవతల పెళ్లే జరుగుతుండది. వాళ్ళు అనుగ్రహిస్తే అను పెళ్లి ఎంతసేపు చిటికెలో అయిపోదు. అంటే ఇప్పటికిప్పుడు మీ సోదమ్మ బుజ్జమ్మ కోసం మంచి భర్తని ఇక్కడికి పంపిస్తుందా? నాకు కాదు, దేవుడికి. ఓం నమ శివాయ. అయ్యా శివయ్య, తల్లి పార్వతమ్మ, మీరు నా బిడ్డని చల్లగా చూడాలి. త్వరగా నా పిల్లకి పెళ్లి కావాలి. అనుకి మంచి సంబంధం చూపించే బాధ్యత మీదే. తారా కాంతి తిరస్కారి నాసా భరుణ భాసుర. అమ్మా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానమ్మా. అక్క ఇటు చూడు. క్షమించాలమ్మా, వారి పూజ మొదలు పెడుతున్న సమయంలో మీరొచ్చారని కబురొచ్చింది. అయితే ఏంటి, మీకు వాళ్ళెక్కువ మేమెక్కువ? మాన్సి, దేవుడి ముందు అందరూ సమానమే. ముందుగా వచ్చిన వారి పూజ కానివ్వు. ఈలోగా మనం ప్రదక్షిణలు చేద్దాం. మీరు చేయండి. నా వాకింగ్ జాగింగ్ మార్నింగే అయిపోయింది. కమ్ గోపి. ఇబ్బంది ఏం లేదమ్మా, నేను సర్ది చెబుతాను.
మీరు ప్రదక్షిణాలు అవి చేసిరండి. అలాగే పంతులు గారు. ఇదిగో మా అమ్మి చెప్తుంటాది కాబట్టి ఆగిపోతుంటాను, లేకపోతే నీ మూతి పగల కొట్టేదాన్ని. ప్లీజ్ రా. ఆగండి. గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా, గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా. అమ్మా, ఈ రోజు గుళ్ళో శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. వివాహమైన దంపతులు, పెళ్లి కావలసిన వారు, పెళ్లి కావలసిన పిల్లలున్న తల్లిదండ్రులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే శుభం జరుగుతుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం పంతులు గారు. మా అమ్మి పెళ్లి తొందరగా జరగాలని ఆ శివయ్యని పార్వతమ్మని వేడుకుంటున్నాము. శుభం భూయాత్, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. వెళ్ళిరండమ్మా. ఓం రక్తవర్ణాయ నమః, ఓం కళానిధే నమః, ఓం మధుప్రియాయ నమః, ఓం హేమపాసాయ నమః, ఓం సృష్టిరూపాయ నమః, ఓం సృష్టికారణ్యై నమః, ఓం రంజనాయ నమః, ఓం పరమేశ్వర ప్రియాయ నమః, ఓం పరాయ నమః. గురువుగారు, వారిచ్చిన వస్తువుల్లో మంగళసూత్రం కనబడటం లేదండి. కనబట్టం లేదా? సరిగ్గా చూసావా? చూశానండి. అమ్మా, కళ్యాణానికి కావలసినవన్నీ సమకూర్చారు. మంగళసూత్రం అరగంటలో ఆర్య సార్ కలుస్తారా? కలవకపోతే ఏంటిలా జరిగింది? కళ్యాణానికి మనమే మంగళసూత్రం తెస్తామని చెప్పాం. ముహూర్త సమయానికి మంగళసూత్రం లేకపోతే ఎంతటి అశుభం. అరగంటలో అమ్మవారు చెప్పిన మంచి జరుగుతుందా? ఆర్య సార్ కనిపిస్తారా? కనిపించకపోతే ఆర్య సార్ నేను
అంతటా పార్వతీదేవి ఘోర తపస్సుకు మెచ్చి ఒక శుభముహూర్తాన పరమేశ్వరుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అమ్మవారి మంగళసూత్రం ఇంట్లో మర్చిపోయి వచ్చారమ్మా, తీసుకొచ్చాను. అంతా అమ్మ కృప ఆర్య. నువ్విక్కడికి రావాలని విధి రాసిపెట్టుంది. మీరు ఎదురు చూసే మంచి జరిగే సమయం దగ్గర పడింది. కళ్యాణం చూడాలని వెళ్తున్నారు. వెళ్ళండి. అట్నే సోదమ్మా, కళ్యాణం చూసుకుని మళ్ళీ నీ దగ్గరికే వస్తాను. వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. మీరు ఎదురు చూసే మంచి జరిగే సమయం దగ్గర పడింది. కళ్యాణం చూడాలని వెళ్తున్నారు. వెళ్ళండి. అట్నే సోదమ్మా, కళ్యాణం చూసుకుని మళ్ళీ నీ దగ్గరికే వస్తాను. రా సుబ్బు, రా అమ్మి. మరికొద్ది సమయంలో స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేస్తారు. ఆ తదుపరి భక్తులు అమ్మవారికి అయ్యవారికి తమ యథాశక్తి కానుకలు చదివించాల్సిందిగా విజ్ఞప్తి. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు, ఉండండి, అర్చన చేస్తాను. ఓం దుర్గాయే నమః, ఓం పార్వత్యై నమః, ఓం సకల చరాచరే నమః, ఓం ఇష్టప్రదాయిన్యై నమః, ఓం మంగళప్రదాయే నమః, ఓం లోక. కృష్ణవేణి గారు పెళ్లికోడికి 100 రూపాయలు కానుగ్గా ఇచ్చారు. సుబ్బు, ఈ పెళ్లి కూతురికి చదివింపులు పెళ్లి కొడుకు చదివింపులు ఏంటి సుబ్బు? పెళ్లి కొడుకు అంటే శివుడు, పెళ్లి కూతురు అంటే పార్వతీదేవి. వాళ్ళిద్దరికి చదివింపులు చదివిస్తే మనకి మంచి జరుగుతుంది. అయితే అను పేరు మీద ఇద్దరికి చదివిందావా?
లక్ష్మి గారు, పెళ్లి కుమార్తెకు 100 రూపాయలు కానుక అను ఇచ్చారు. లే. అమ్మా, స్వామివారి కళ్యాణం అయ్యాక ప్రసాదం ఇస్తారు, తప్పకుండా తీసుకోండి. అయ్యా, స్వామివారి కళ్యాణానికి సమయం దగ్గర పడింది, మీరక్కడికి వెళ్ళండి. నిన్నిక్కడికి రప్పించింది. ఎవరి సంకల్పంలో మంచి ఉంటుందో వారికే దైవశక్తి తోడవుతుంది. ఆ శక్తే నిన్ను ఇక్కడికి నడిపించింది. వికసించి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే.
మరొకటి తలిచాడు. నీకై నువ్విక్కడికి రాకపోయినా దైవ సంకల్పం నిన్నిక్కడికి రప్పించింది. ఎవరి సంకల్పంలో మంచి ఉంటుందో వారికే దైవ శక్తి తోడవుతుంది. ఆ శక్తే నిన్ను ఇక్కడికి నడిపించింది. నిజమేనమ్మా, అదృష్టం నాకు దూరం అయిపోతుంది. ఆర్య సార్ దూరం అవుతున్నట్టు, దురదృష్టానికి దగ్గరవుతున్నట్టు అనిపిస్తుంది. పద్దు, ఎప్పుడు చూసినా ఏదోటి వాగుతూ ఉంటావా? గుళ్ళో కూడా బుజ్జమ్మకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నాను సుబ్బు? అబ్బా కూతురు ఇద్దరు బాధపడిపోతున్నారు. మనం గుడికి వచ్చిన పని పూర్తయిపోయింది కదా, మొక్కు తీర్చుకున్నాం, కళ్యాణం కూడా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్దామా? ఏం బుజ్జమ్మా? అది అమ్మవారి తోడు కోరుకుంటూ అందరూ ఏదేదో చేస్తున్నారో నేను చేయడానికి నా దగ్గర ఏమీ లేదు, ఖాళీ చేతులు తప్ప. అందుకే ఓడిపోకూడదని ఆ కుంకుమ మొహానికి రాసుకుని పాత ఆర్యలా కాకుండా కొత్త ఆర్యలా ఇదిగో ఇలా. మంచి పని చేశావార్యా. ఇదంతా అమ్మవారి అనుగ్రహం, శుభశకునం. మాన్సి, ఓ మై గాడ్, బ్రోయిన్లా, ఎప్పుడూ నేను మీ దగ్గర మనీ తీసుకుంటాను. ఫస్ట్ టైం నేను మీకిస్తున్నాను. అఫ్ కోర్స్ ఇది మీ మనీ అనుకోండి. వారిని, వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తున్నాం. మంగళ, అమ్మా, ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది కదా? అవునమ్మా, చూడ చక్కగా ఉంది. అందం వినయం కలబోసినట్టుగా ఉంది. ఎందుకో తనని చూస్తుంటే నాకు తనకు ఏదో బంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆ అమ్మాయి నన్ను తాకినప్పుడు తెలియని పులకింత నాలో కలిగింది. ఏ జన్మ బంధమో అది.